హలో ఫ్రెండ్స్, గులాబ్ జామ్ తయారు చేసుకుంటున్నాను. దానికి గులాబ్ జామ్ పిండి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనం చపాతీకి ఎలా విసుక్కుంటామో అలా పిండి కలుపుకోవాలి. ఇలా ముద్దలా కలిపేసుకోవాలి. ఇట్లా క్రాక్స్ లేకుండా బాల్స్ అనేవి ఇట్లా రౌండ్గా చేసుకోవాలి. క్రాక్స్ అసలు ఉండకూడదు. రౌండ్ చేసేసుకుని బాండి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసింది. అది హీట్ అయ్యాక ఇవి ఫ్రై చేయాలి. చూద్దాం. హీట్ అవుతుంది ఆయిల్. నూనె వేడయ్యాక బాల్స్ తీసుకోవాలి. చిల్లి అప్పుడు కలర్ చేంజ్ అవును, అంతే. ఆయిల్లో వేసుకోవాలి. ఇవి ఇక పొంగుది ఎంత చిన్న చేస్తేనే చూడు పొంగు. ఎంతమందికి గులాబ్ జామ్ ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ గులాబ్ జామ్. నీకు? నాకు కూడా ఇష్టం. చేస్తుందో చూద్దాం. ఏం చేస్తుందో. బాగా బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి. ఇలా రావాలన్నమాట. సిమ్లో పెట్టి చేయాలి. అది ఫ్రై చేయాలి, లేకపోతే లోపల పిండి పిండి ఉండిపోయి. ఎస్. షుగర్ వేసింది. పిండి వేసుకుంటే దానికి డబుల్ చక్కెర. ఎస్. వాటర్ వాటర్ కూడా సేమ్ డబుల్. ఎంత షుగర్ వేసుకున్నామో అంత వాటర్. వేడివేడిగా వేయకూడదు, కొంచెం ఆరాక వేయాలి. కర్రీ లైట్ వేసుకో. ఇలా డిప్ అవ్వాలి. ఈ పాకంలో నానితే ఇది టేస్ట్ ఉంటుంది. ఫైనల్లీ గులాబ్ జామ్ రెడీ అయిపోయినట్టే. ఇంకా తినుడే. వేడి మీద కన్నా చల్ల